బ్రదర్ ఇవాళ నిన్న సాయంత్రం మోతిలాల్ అమర నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో 8 రోజుల నుంచి చేస్తా ఉన్నాడు. మరి నిన్న బల్మూరు వెంకట చిరువారు మీరు అడ్డుకున్నారు, మీ పైన దాడి కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది, ఏం చెప్తారు? అన్న 8 రోజుల నుంచి మోతిలాల్ నాయక్ అనే గిరిజన విద్యార్థి పాపము ఓజీ స్టూడెంట్ నిరాహార దీక్ష చేస్తే మరి అంతకంటే ముందు 6 నెలల గవర్నమెంట్ రాకముందుకు బల్మూరు వెంకట నేను లేస్తే మనిషిని కాదు, లేస్తే నిరుద్యోగుల పాలిట దేవుణ్ణి, నాకు నిరుద్యోగులు అంటే బలము అండా కొండ బండ అన్నాడు. మరి కనీసం 8 రోజుల నుంచి అంటే మోతిలాల్ రెడ్డి అయితే వస్తావా, మోతిలాల్ రావు అయితే వస్తావా? అంటే మోతిలాల్ నాయక్ అంటే ఒక గిరిజన కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయి అంటే అంత లోకువనా? ఎవరివైనా ప్రాణాలే కదా. 8 రోజుల నుంచి ఆ అబ్బాయి దీక్ష చేస్తుంటే నీకు ఇవాళ టైం వచ్చిందా? ఈ రోజు నిన్న రాత్రి ఇన్ని రోజులకి ఇప్పటికి టైం వచ్చింది. సరే వచ్చిండు, వస్తే కనీసం మాకు పరామర్శించి ఆ విద్యార్థుల డిమాండ్లు ఏం డిమాండ్లు చెప్పు. ఆఫ్టర్ ఆల్ డిమాండ్లు ఇవి 1:1 అడుగుతున్నారు. దానివల్ల ఏంది నీకు వచ్చే నష్టం ఏంది? డిఎస్సి వాళ్ళ పోస్టులు అడుగుతున్నారు, ఇచ్చేసే రాదు. దానికి ఏంది పరిస్థితి? గ్రూప్ 2 పోస్టులు అడుగుతారు, పోస్ట్ పోన్ అడుగుతారు. దానికి సంబంధించిన డేట్లు క్లాష్ అయినప్పుడు ఒకటే రోజు 2-3 పరీక్షలు రాయలేరు కదా. ఒక 2-3 వారం వ్యవధిలో అసలు గవర్నమెంట్ జాబులు ఇచ్చేదే కాకిరెట్టంతా. ఇన్ని జాబులు అన్ని రాస్తారు, గ్రూప్ 1 రాస్తారు, 2 రాస్తారు, 3 రాస్తారు, డిఎస్సి రాస్తారు, హాస్టల్ వార్డెన్ రాస్తారు, డిఏఓ రాస్తారు, అన్ని రాస్తారు. ఏదో ఒకటి రాకపోదా అని. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఎందుకు 1%, 2% ఉంటాయి. అవి కూడా డేట్లు క్లాష్ చేసి అసలు పోయినసారి రేవంత్ రెడ్డి గారు అక్టోబర్లో మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా 365 డేస్ లోపల అంటే January 1, 2024 నుంచి December 31, 2024 365 డేస్ క్యాలెండర్ ఇయర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తా అన్నాడు. ఇలా జూలై నెల రాబోతుంది. మరి ఇంతవరకు ఆయనకు తెలియదు ఎలక్షన్ కోడ్ ఉంటుందని. ఎందుకు అబద్ధాలు చెప్పి పవర్లోకి రావాలి? సరే పవర్లోకి వచ్చిండు, కనీసం ఒక విద్యార్థి దీక్ష చేస్తుండే కనీసం పట్టించుకుని నాదు లేడు. అయ్యాల ఎంత వాళ్ళ అమ్మకి ఎంత క్షోభ, వాళ్ళ నాయన లేడు పాపం, వాళ్ళ అమ్మకి ఎంత బాధ, ఎంత క్షోభ. రాత్రి వచ్చి ఎన్ఎస్సీ గుండాలతో నువ్వు ఒక విద్యార్థి నాయకుడు అయితే, నువ్వు ఒక విద్యార్థిగా వారధిగా ఉంటే నువ్వు ఎట్లా రావాలి? ఎంత డీసెంట్గా రావాలి, ఎంత ఉందాక రావాలి? రౌడీలు పెట్టుకొని వస్తావా? రౌడీ వారా నువ్వు? రౌడీలు పెట్టుకొని వచ్చి రౌడీలతో కొట్టిపిస్తావా? ఎన్ఎస్సీ విద్యార్థులు ఆ జనార్దన్ గొంతు పట్టి మిగతా పిల్లలందరినీ కిందికి దోసేసిర్రు, వాళ్ళని కొడుతున్నారు. ఏంది కొట్టేది? మేము పోలీసు వాళ్ళతోనే వేగాల, మీతోనే వేగాల? ఇంతమందికి సమాధానం చెప్పుకోవాలి. అరే వీళ్ళ చిన్న డిమాండ్లు కూడా పరిష్కరించకపోతే దేనికి నువ్వు గుంపు మేస్త్రిగా? ఇక్కడ ఇంతమంది గుంపున్నారు, నువ్వు మేస్త్రి ఏడన్నావు. మరి ఇద్దప్పుడు ఏడబడితే ఆడ వచ్చి నిరుద్యోగులు నా ప్రాణము, నా పొట్ట, నా బట్ట అన్నావు కదా. ఇంతమంది అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పొచ్చు కదా. దేనికి నీ గవర్నమెంట్? నిన్న రాత్రి వచ్చి అంతమందిని కొట్టిపోయారు. ఇలా తెల్లారేసరికి 100 మంది పోలీసు వాళ్ళు ఆ 1028 పిల్లర్ కాడ గాంధీ హాస్పిటల్ కాడ ఉన్నారు. దేనికి ఇంతమంది పోలీసు వాళ్ళు? ఇదేమన్నా నిజాం రాజ్యమా? ఇదేమన్నా ఆటవిక రాజ్యమా? ఇది పోలీసు రాజ్యమా? అరే 6 నెలలు కాలేదు, అరే ఆ డేట్లు అడుగుతున్నారు, ఆ పోస్టులు అడుగుతున్నారు. కనీసం వాళ్ళతో మాట్లాడదాము, ఇవ్వపోవడానికి ఏదో ఒక రీజనింగ్ ఉంటుంది కదా. కనీసం ఆ రీజనింగ్ లేదు, బ్రీఫింగ్ లేదు. అరే విద్యార్థి చచ్చిపోతున్నాడు రా బాబు అంటే కూడా నిన్న ఒక కంటెస్టెడ్ ఎంపీని పంపిస్తారా? కంటెస్టెడ్ ఓడిపోయిన ఎంపీని పంపిస్తారా? దేనికి? లాబింగ్కి. ఇంత చీపా? ఒక మనిషి ప్రాణం అంటే ఇంత చీప్ అయిపోయింది. ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగం అంటే ఆయన డిమాండ్లు అడుగుతున్నాడు. అరే బాబు నీ డిమాండ్ లేదని చెప్పి జస్ట్ ఆఫ్టర్ ఆల్ 2 minutes ఆర్డర్ కోసం ఇంత గోడతో పోయేదాన్ని దాకా తెచ్చుకుంటున్నాను. నిన్న రాత్రి పాపం పిల్లల్ని కొట్టిన పిల్లలు ఇంత ఇంకా అశోక్ నగర్లో ఉన్నారు. ఇంకొకటి అశోక్ నగర్లో బల్మూరు వెంకట్ గారు ఇన్ఫార్మర్లను పెట్టారు కొంతమంది. నిజంగా నేను చెప్తున్న వాళ్ళకి, మీరు ఎన్ని కొట్లాడున్నా కూడా ఒక స్టూడెంట్ అనేవాడు స్టూడెంట్కి హెల్ప్ చేసుకోలేదు ఎండ్ ఆఫ్ ద డే. కానీ లోపలున్నా బయటున్నా, నేను అక్కడున్నా ఇక్కడున్నా అని మమ్మల్ని మిస్లీడ్ చేయడం, వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వేయడం వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు. వాళ్ళు అడిగే డిమాండ్లు ఏముంటుంది చెప్పు? రియాజ్ గారు ఇక్కడ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఏమన్నా తెలుసా? చిన్న మాట, చాలా సింపుల్గా ఏమన్నాడు అంటే, గవర్నమెంట్ మీ గురించి అన్నాడు. స్కూల్కి ఒక టీచర్ని ఇస్తే 25,000 స్కూల్ 25,000 టీచర్లు అన్నారు. మరి మీకు ఎన్ని ఇచ్చిండు? 11,000 ఇచ్చిండా? 11,000 స్కూల్లే ఉన్నాయా? మరి స్కూల్కి టీచర్ని ఇచ్చినా కూడా 25,000 అన్నాడు. మరి వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇవ్వకపోతే నువ్వు దేనికి? గవర్నమెంట్ ఆయననే విద్యాశాఖ మంత్రి ఉన్నది. ఎవరు విద్యాశాఖ మంత్రి? రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి ఏమన్నా అంటే ఈ మధ్యలో జర్నలిస్టులను భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మీరు తప్పులు వార్తలు రాస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ జైలు పంపిస్తా అంటే. మరి ఇక నువ్వు అందరినీ జైలు పంపిస్తా అంటే నీవు కూడా ఏదో ఒక రోజు అదే పాట పడతావు. అది పరిస్థితి. రాత్రి మమ్మల్ని దాడి చేసిర్రు. దాడులు ఆపండి, దయచేసి దాడులు ఆపండి, అవసరం లేదు దాడులు.
వాళ్ళు అడిగిన డిమాండ్ ఏదో చేసి పంపిస్తే అయిపోతుంది. ఇంకా లేదంటే ఇది రాజుకుంటే మటుకు గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అది నిరుద్యోగులు ఏకమై గవర్నమెంట్ కూల్చేసే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులు ఏకమైతే ఏమైతే వాళ్ళకి తెలుసు కదన్న. కేసీఆర్ గారికి తెలుసు, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళందరికీ తెలుసు. ప్రవళిక ఇష్యూ అప్పుడు 2000 మంది విద్యార్థులు ధర్నా చేస్తే రాత్రికి రాత్రి వాళ్ళు దిగొచ్చారు. 3 నెలల గవర్నమెంట్ కూలిపోయింది. వాట్ ఈస్ దేర్ ఇన్ ద గవర్నమెంట్? ఎవరు గవర్నమెంట్? ఓట్లు వేస్తే వచ్చింది గవర్నమెంట్. మేము అడిగిన ఓట్లు ఏమని కాంగ్రెస్ పార్టీకి అవరపై మా గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిండు, 2 సార్లు లీక్ చేసిండు, అమ్ముకున్నాడు పేపర్లు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వస్తే నాకు పనిచేస్తుంది అనుకుంటే ఇలా ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ కూడా పనిచేయకపోతే ఇంకా దేనికి గవర్నమెంట్? యూజ్లెస్ గవర్నమెంట్, గుంపమేస్త్రి గవర్నమెంట్. చెప్పండి బ్రదర్, ఇవాళ ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు? దీనికోసం ప్రభుత్వం వ్యతిరేకత మేము తీసుకురావట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఆడంతా అదే వస్తుంది. రేవంత్ రెడ్డి అన్న ఆయన ఏమన్నాడు, అధికారంలోకి వచ్చినాక మన నిరుద్యోగుల ప్రభుత్వం అన్నది నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. సెమ్ ఎగ్జామ్స్ కూడా ఇంత ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకో ఎగ్జామ్ గ్యాప్ ఉంటుంది. అరే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకో ఎగ్జామ్ గ్యాప్ లేకుండా ఇట్లా పెడితే ఏమని రాస్తారన్న? గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టిళ్ళు, మళ్ళీ మెయిన్స్ ఉన్నది. మెయిన్స్ డిక్లేర్ చేసారు, రిజల్ట్ ఇచ్చిర్లా? ఇవ్వలేదు. గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఎన్ని పోస్టులు ఇచ్చారు? గ్రూప్ 3కి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు లేరు. గ్రూప్ 3 గ్రూప్ 2 పోస్టులు పెంచాలా? పెంచకుండా వీళ్ళు జాబ్ ఏమెందుకు చేస్తున్నారు? వీళ్ళ చేతిలో పని ఒక జీవో తీసుకొస్తే అయిపోతుంది కదా. ఓకే, ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? మోతిలాల్ అక్కడ అమర నిరాహార దీక్ష చేస్తారు. మోతిలాల్ అన్నకి ఏమన్నా ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే. ఎందుకంటే ఆయన 6 రోజుల నుంచి దీక్ష చేస్తుండే, ఏం తినకుండా తాగకుండా. నిన్న నైట్ బాల్మూరి వెంకట్ వాళ్ళ టీం వచ్చిళ్ళు, వాళ్ళతో చర్చలు చేసి విఫలమైనవి. ఇప్పుడు ఆయన పట్టించుకునేటోళ్ళు లేడు. ఆయన ఫ్యామిలీ ఉండదా? అమ్మ నాన్న పిల్లగాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు కదా. మన కోసం మా కోసం ఫైట్ చేసేది. మా సపోర్ట్ ఖచ్చితంగా అన్నకుంటది. మోతిలాల్కి అన్నకేమన్నా అయితే వీళ్ళు ప్రభుత్వం చేసిన హత్యనే, మొదటి హత్య. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొదటి హత్య. దానికి మేము వ్యతిరేకం. మోతిలాల్ మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మేము అందుకనే ఇక్కడికి వచ్చి శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. దీని మీద కేసులు పెడతారా, జైలు వేస్తారా, ఇక వాళ్ళ ఇష్టం. అది అణచివేతతో అయితే ఉద్యమాన్ని ఆపలేరు. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం ఉధృతం చేస్తాం. అంటే మేము ఏ ఎక్స్టెంట్ కానీ వెళ్ళడానికి మేము రెడీ ఉన్నాం.